పథకాలన్నీ బంద్ చేస్తున్న సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటినీ అటకెక్కించారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఉదరకొట్టిన హామీల అమలును గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప కూడా దాటవని చురకలంటించారు. ప్రజలను నమ్మించటం, నయవంచన చేయటంలో బ్రాండ్ అంబాసిడర్ కాంగ్రెస్ అని ఫైర్ అయ్యారు హరీష్ రావు. పాలన అంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు తీర్చుకోవటం కాదని సీఎం రేవంత్ కు హితవు పలికారు హరీష్ రావు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని మేనిఫెస్టోలో ఉదరగొట్టారని విమర్శించారు. ఇప్పుడు గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డీడీ పైసలు కూడా వాపసు ఇవ్వలేని దుస్థితి ఉందన్నారు హరీష్ రావు. రేవంత్ సర్కార్పై హరీష్ రావు ఫైర్ కావటాన్ని మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ కూడా నిలిపివేస్తున్న సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గత 19 నెలలుగా పూర్తిగా పాలన పడిచేసింది, ఎక్కడేసిన అక్కడే ఉన్న చందంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 19 నెలల పాలన కొనసాగుతుంది. అధికారం తెచ్చే ముందు అలాగే హామీలతో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా ఇవాళ అమలు చేయట్లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కులాల వారిగా సామాజిక స్పృహతో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. నాటి బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ దిశగా అనేక సందర్భాల్లో కులవృత్తులను ప్రోత్సహించడమే కావచ్చు, కులవృత్తులకు ఒక అత్యున్నత స్థానం కల్పించడంలో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అందులో ప్రధానంగా గొర్రె కాపర్లకు వారి వృత్తిని గొర్రెలను పెంచుకోవడం వారి వృత్తి, వారికి ప్రధాన వృత్తిగా ఉండే గొర్రెలను కూడా ప్రతి గొర్రెల కాపరికి గొర్రెల కుటుంబాలకు అందించాలని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశంలో మొట్టమొదటిసారిగా గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం తెలంగాణలో చుట్టారు. అయితే ఇదంతా కూడా ఇప్పుడు గత 19 నెలల పాలన పూర్తిగా పనిచేసింది. ఎవరికి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు కట్టిన డీడీలకు కూడా ఇవాళ డబ్బులు ఇవ్వడానికి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ గొర్రెల కాపర్లు గొర్రెలను తీసుకొచ్చి గొర్రెల కుటుంబాలంతా కూడా గాంధీ భవన్ లో నియమితంగా నిరసన తెలిపారు. ఆ గొర్రెలకు గొర్రె ఇవాళ పంపిణీ ఏమైంది, ఆ గొర్రెలకు ఇచ్చే నక్కల మందు నివారణకు కూడా ఇవాళ నక్కల నివారణ మందు కూడా ఇవాళ రాష్ట్రంలో లేదు అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ వారంతా నియమితంగా నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సన్నాలకు బోనస్ బంధు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంధు, గ్యాస్ బండ్లకు రాయితీ బంధు, రాజు యువ వికాసం అమలు కాక ఉండే బంధు, బీఆర్ఎస్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ మొత్తానికి బంద్ అంటూ కూడా ఎద్దేవా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ తప్ప ఇంకోటి లేదనేది కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఆత్మశుద్ధి లేని యాచర మదియేల బాంధశుద్ధి లేని పాకమేళ అన్నట్టు ఒక సామెతను కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా పొలిటికల్ గా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పథకాలను అటకెక్కించారు. మేనిఫెస్టోలో ఎదురగొట్టిన హామీలను గాలి వదిలేశారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవు అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్. పాలన అంటే ప్రతిపక్షాల మీద కక్ష చర్యలు తీసుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి, పథకాల అమల్లో మాత్రం లేదని కూడా ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభ్యర్థం మేనిఫెస్టోలో వదిలిగొట్టావు. కానీ గొర్రెల పంపిణీ దేవుడేరు, కట్టిన డీడీ పైసలు కూడా వాపసు ఇవ్వలేని దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మాటలు విని విసిపోయిన యాదవ కుటుంబ సోదరులు గాంధీ భవన్ గొర్రెల తోలుకొచ్చి నిరసన తెలిపారంటే ఏ విధంగా మీ మాటలకు ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. మీ మోసాన్ని గుర్తించి అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్ ప్రొటెక్ట్ కళ్ళు తెరువు లేకపోతే గాంధీ భవన్ ఒక అన్నిటికీ కూడా నిరసనలకు వేదిక అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ చెప్పిన గ్యారంటీలు ఇచ్చిన హామీలు ఇకనైనా అమలు చేయి, లేకుంటే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఏదైతే అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో చెప్తున్నాయి కానీ మాటలు చెప్తున్నాయి కానీ చేయడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పారు. వాళ్ళ బోనస్ అన్ని పంటలకు అన్నారు, తర్వాత కొన్ని పంటలకు అన్నారు, తర్వాత సన్నవడ్లకు అన్నారు. వాళ్ళ సన్నవడ్ల బోనస్ కూడా దిక్కులేని పరిస్థితి, బోనస్ అంతా కూడా బోగస్ అయిపోయింది. వాళ్ళ అనేక కార్యక్రమాలు యువతకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న జూన్ 2న రాజు యువ వికాసం అమలు చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పారు. ఆ గొప్పలకి వాళ్ళ కనీసం కూడా 10 మందికి కూడా పథకం ఇవ్వలేదు. పూర్తిగా పథకం ఇవాళ బంద్ అయిపోయే పరిస్థితి. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటలు తప్ప చేతలు కాదని మరొకసారి రుజువైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా మాటలు మాని చేతలు చేయండి, లేదంటే మీ గాంధీ భవన్ ఇలా ప్రజలంతా కూడా ముట్టడించే పరిస్థితులు అని చెప్పేసి కొన్ని సందర్భంగా ఎదురు చేశారు.
రైట్, థ్యాంక్ యూ లివిల్. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ నిలిపివేస్తున్న సీఎం రేవంత్ పై అయితే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. మేనిఫెస్టోలో ఉదరకొట్టిన హామీల అమలును గాలి కొదిలేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలు మాత్రం కోటలు దాటితే చేతలు మాత్రం గడప కూడా దాటవని దుయ్యబట్టారు. పాలన అంటే ఎంతసేపటికి ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు తీర్చుకోవటం మాత్రమే కాదని చెప్పి ఎద్దేవా కూడా చేశారు.